ఈ సీజన్ లీగ్ స్టేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పటికే 99 మ్యాచ్లు ఫినిష్ అయిపోయాయి. 5 టీమ్స్ క్వాలిఫై కూడా అయిపోయారు. అయినా కానీ మేము సేఫ్ గా మా పొజిషన్ లో ఉన్నాం అనే గ్యారంటీ వాళ్ళకి లేదు. స్టిల్ ప్రతి టీం ప్రతి మ్యాచ్ ఒక యుద్ధంలోనే ఆడుతున్నారు. ఇంకా 9 రిమైనింగ్ మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళు హాయిగా క్వాలిఫై అయితే, ఓడిపోయిన వాళ్ళు తిన్నగా అస్సాం ట్రైన్ కి వెళ్ళిపోవడమే ఓన్లీ ఆప్షన్. ప్లే ఆఫ్ లో 3 పొజిషన్స్ మిగిలాయి. దానికోసం 7 టీమ్స్ పోటీ పడుతున్నారు. మా ఆటతో ఫైట్ కూడా ఫియర్ చూపిస్తాం అన్న రేంజ్ లో ప్రతి టీం కాన్ఫిడెన్స్ ఉంది. ఇక ఏ టీమ్స్ కి క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, 3rd and 4th పొజిషన్ లోకి వెళ్లే అదృష్టం ఏ టీమ్స్ కుంది, ఎవరు టాప్ 8 లోకి వెళ్ళొచ్చు, ఇలా ఒకటేంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈసారి జరగబోయే ప్లే ఆఫ్ రేస్ మీకు కొంత కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. దాని గురించి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఆ వీడియోస్ అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఆ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక టేబుల్ లాస్ట్ నుండి చూసుకుంటే 12th పొజిషన్ లో బెంగాల్ వారియర్స్ కూర్చున్నారు. వీళ్ళ లక్ గెంజంతుంటే బ్యాడ్ లక్ మాత్రం కొండంతుంది. అసలు వీళ్ళకంటే వెనకొచ్చిన ప్లే ఆఫ్స్ కి వెళ్తామో లేదో అని ఆశ చచ్చిపోయినా ఆ గుజరాత్ అండ్ పాట్నా ఇలాంటి టీమ్స్ కూడా ఈ రోజు బెంగాల్ కంటే బాగా పర్ఫామ్ చేసి ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నారు. కానీ వారియర్స్ మాత్రం వారి చేస్తున్నా కానీ వేరే రిజల్ట్ అయితే రావట్లేదు. ప్రజెంట్ వీళ్ళు 16 మ్యాచెస్ లో 5 గేమ్స్ మాత్రమే గెలిచారు. తర్వాత లాస్ట్ 2 గేమ్స్ ఎగెన్స్ట్ తమిళ తలైవార్స్ అండ్ బెంగళూరు బుల్స్ తో ఆడతారు. ఈ 2-2 ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తే క్వాలిఫై అవుతారా అంటే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఈ 2 మ్యాచ్ల్లో ఎక్కువ పాయింట్ డిఫరెన్సెస్ తో గెలవడంతో పాటు గుజరాత్, పాట్నా, యూపీ, తమిళ్ ఈ అన్ని టీమ్స్ వాళ్ళ అన్ని మ్యాచెస్ లో ఓడిపోవాలి. ప్రాక్టికల్లీ ఇదైతే చాలా కష్టం. ఏమైనా బెంగాల్ కి చూడండి, దేవుడు కరుణిస్తే తప్పిస్తే క్వాలిఫై అవ్వడం కష్టమే. ఈ సీజన్ లో వారియర్స్ పని అయిపోయినట్టే. ఇంకా ఇక యూపీ అదర్స్ టీమ్ ది కూడా బెంగాల్ లో సేమ్ సిచ్యువేషనే. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ కి ఒక చిన్న గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే బెంగాల్ 2 మ్యాచ్లు గెలవాలంటే వీళ్ళు 1-1 గెలవాలి. మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి యోదాస్ ఇప్పటికే వాళ్ళ ఆశలన్నీ ఆకాశంలో కలిపేశారు. బికాస్ సీజన్ అవ్వకముందే వాళ్ళ హెడ్ కోచ్ కి బై బై చెప్పేశారు. ఇక్కడే అర్థమైపోయింది యూపీ పని ఇంకేం లేదని. ముందు చెప్పినట్టు ఆ గుజరాత్, పాట్నా, తమిళ్, బెంగాల్ ఇలా అన్ని టీమ్స్ వాళ్ళ అన్ని మ్యాచ్ల్లో ఓడిపోతే తప్పిస్తే యూపీ అదర్స్ క్వాలిఫై అవ్వలేరు. గేమ్ సిచ్యువేషన్ మన చేతుల్లో ఉన్నప్పుడు కింద మీద పడైనా ఎలానో గెలవచ్చు. మనం గెలిచినా గానీ మిగతా టీం గెలిపోవటముల మీద మనం భవిష్యత్తు ఉన్నప్పుడు 2 చేతులు జోబులో పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతే తప్పిస్తే వేరే ఆప్షనే ఉండదు. యూపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎన్నో సీజన్ల వీళ్ళ డామినేషన్ కి ఈసారి బ్రేక్ వేసినట్టే కనిపిస్తుంది. ఎనివే వీళ్ళు క్వాలిఫై అవడానికి ఓన్లీ 2% పాసిబిలిటీస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక 10th పొజిషన్ లో ఉన్న పట్నా పరిస్థితి పైకి కిందకి అన్నట్టుంది. ఎందుకంటే రైట్ లో వీళ్ళు 16 గేమ్స్ ఆడితే దాంట్లో 6 గెలిచి ఇంటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ లో కాకుండా క్వాలిఫై అయ్యే ట్రాక్ లో ఉన్నారు. అంటే పాట్నా క్వాలిఫై అవుతారు అని కాదు కానీ డెఫినెట్లీ ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలానో 6 మ్యాచ్లు గెలిచినారు కాబట్టి మిగిలిన 2 గెలిచారు అంటే ఆ 8th పొజిషన్ తో క్వాలిఫై అవ్వచ్చు. కానీ అది అంత ఈజీ కాదు. ఆల్రెడీ గుజరాత్ కూడా 16 గేమ్స్ లో 6 గెలిచి పాట్నాకి ఈక్వల్ ఫైట్ ఇస్తున్నారు. పాట్నాతో కంపేర్ చేసుకుంటే గుజరాత్ కి స్కోర్ డిఫరెన్సెస్ కూడా కాస్త తక్కువగానే ఉంది. ఐ మీన్ ఇద్దరికి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ గుజరాత్ కి కాస్త తక్కువ నెగిటివ్ పాయింట్ డిఫరెన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ పాట్నా క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళ 2 మ్యాచ్లు గెలవడంతో పాటు గుజరాత్ ఖచ్చితంగా వాళ్ళ 2 మ్యాచెస్ లో 1 ఓడిపోవాలి. ఇలా జరిగితేనే పైలట్స్ కూల్ గా కూల్ డ్రింక్ తాగుతూ క్వాలిఫై అవ్వచ్చు. లేదు పాట్నా అండ్ గుజరాత్ ఇద్దరు వాళ్ళ 2 మ్యాచ్లు గెలిస్తే ఎలా బ్రో అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువ పాయింట్ డిఫరెన్సెస్ తో గెలుస్తారో వాళ్ళే క్వాలిఫై అవుతారు. మరి ఎలా చూసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఈ స్కోర్ డిఫరెన్సెస్ అనేది క్రూషియల్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2 టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయినా లేదంటే 2 మ్యాచెస్ లో ఓడిపోయినా అలాంటప్పుడు ఈ ప్లే ఫైట్ మాత్రం మామూలుగా ఉండదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే మ్యాచ్లు విన్ అవ్వడం కోసం కాకుండా తక్కువ పాయింట్లతో ఓడిపోవడానికి కోసం చూస్తారు. మరి మనకు కూడా అలాంటి ఎంటర్టైన్మెంటే కావాలి కదా. ఎనివే పాట్నాకి అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే 9th పొజిషన్ లో ఉన్న తమిళ తలైవార్స్ కాస్త డేంజర్ జోన్ లోనే కనిపిస్తున్నారు. పాట్నా కంటే టేబుల్ లో ముందున్నప్పటికీ ప్లే ఆఫ్ రేస్ లో మాత్రం చాలానే వెనుకున్నారు. బికాజ్ ఇప్పటికే 17 మ్యాచ్లు ఆడి దాంట్లో 6 అంటే 6 గెలిచారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళది కూడా యూపీ అదర్స్ టీమ్ సిచ్యువేషన్. తలైవార్స్ క్వాలిఫై అవ్వాలి అంటే 2 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే తమిళ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో గెలవడంతో పాటు గుజరాత్, పాట్నా, యూపీ వాళ్ళ అన్ని మ్యాచెస్ లో ఓడిపోవాలి. అలా జరిగితే తమిళ్ కాలు మీద కాలేసుకుని క్వాలిఫై అవ్వచ్చు. లేదు బ్రో అంత ఈజీ కాదనుకుంటే మరో సినారియో కూడా ఉంది. ఒకవేళ తమిళ తలైవార్స్ లాస్ట్ మ్యాచ్ లో మంచి మార్జిన్ తో గెలిచి గుజరాత్, యూపీ అండ్ పాట్నా వాళ్ళ 2 ఒకటి గెలిచిన తమిళ తలైవార్స్ క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఓన్లీ మ్యాటర్ పాయింట్స్ డిఫరెన్సెస్. ముందు చెప్పినట్టు ఈ గుజరాత్, పాట్నా ఇలాంటి టీమ్స్ అన్ని ఓడిపోతే ఈ టాప్ 8 ఫైట్ పైన అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఏదైనా తమిళ తలైవార్స్ భారం అంతా మిగతా టీమ్స్ పైన వేసేశారు.
ఇక నెంబర్ 8 లో ఉన్న గుజరాత్ జైంట్స్ విషయానికి వస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఒకప్పుడు ఆ 12th పొజిషన్ నుండి కిందకి దిగే వాళ్ళే కాదు. కట్ చేస్తే ఇప్పుడు వీక్ టీమ్స్ అన్నిట్లో టాప్ ప్లేస్ లో ఉండి క్వాలిఫై అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. మిగతా అన్ని టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే గుజరాత్ చాలా మంచి కంబ్యాక్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ 10 గేమ్స్ లో ఓన్లీ 2 గేమ్స్ మాత్రమే విన్ అయ్యారు. అలాంటి స్టేజ్ నుండి ఇప్పుడు 16 మ్యాచెస్ లో 6 గెలిచి చాలా మంచి కంఫర్టబుల్ స్టేజ్ కి వచ్చారు. అంటే లాస్ట్ 6 గేమ్స్ లో 4 గెలిచి వాళ్ళ హిస్టరీలోనే నిలిచిపోయే కంబ్యాక్ ఇచ్చారు. మరి మిగతా టీమ్స్ లో వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ గుజరాత్ కి లేదు. నెక్స్ట్ 2 గేమ్స్ విన్ అయితే చాలు గులాబ్ జామ్ తింటూ గుజరాత్ క్వాలిఫై అయిపోతారు. కానీ ఓడిపోతేనే ఈ క్వాలిఫికేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మరి టేబుల్లో 7th పొజిషన్ లో ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ వాళ్ళ ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే ఒక స్టేజ్ లో ఎలా ఉండేదంటే ఖచ్చితంగా జైపూర్ టాప్ 4 లో ఉంటారు అనే స్ట్రాంగ్ ఇంటెన్షన్ చూపించారు. అలాంటిది ఇప్పుడేమో ప్లే ఆఫ్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ 16 గేమ్స్ లో 8 గెలిచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. కానీ మీరు చూసుకుంటే గెలిచిన ఈ 8 మ్యాచెస్ లో 4 ఫస్ట్ 6 మ్యాచెస్ లో గెలిస్తే మరో 2 మ్యాచ్లు లాస్ట్ 2 మ్యాచ్ల్లో గెలిచినవే. అంటే మధ్యలో 8 గేమ్స్ లో 2 గెలిచారు. నిజంగా వీళ్ళ ఆటతో పిచ్చెక్కించేశారు. అయితే పాంథర్స్ కి టాప్ 4 లకు వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే చాలా తక్కువ. ముంబై, బెంగళూరు, హర్యానా ఏ టీం కూడా 10 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. ఆల్సో ఈ టీమ్స్ అన్నిటికీ పాజిటివ్ స్కోర్ డిఫరెన్సెస్ ఉంది. కానీ జైపూర్ కు మాత్రం నెగిటివ్ లో ఉంది. సో టాప్ 4 లో ఉండాలంటే ఓన్లీ ఆప్షన్ మిగతా టీమ్స్ అన్ని ఓడిపోవాలి. అది ఎలానో జరగని పని కాబట్టి జైపూర్ జామకాయ తింటూ ఆ టాప్ 8 నుండి ఎలా గెలవాలో అని ప్లాన్ చేసుకుంటేనే బెటర్. ఇక 6th పొజిషన్ లో ఉన్న హర్యానా స్టీలర్స్ ది కూడా జైపూర్ లో సేమ్ స్టోరీనే. సీజన్ స్టార్టింగ్ లో ఢిల్లీ అండ్ పూణేకి ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు. స్టార్టింగ్ నుండి ఆ ఢిల్లీ అండ్ పూణే ఓడిపోకుండా అదే ఫైర్ స్టోమ్ కంటిన్యూ చేసుకుని వెళ్తే స్టీలర్స్ మాత్రం ఆ విక్టరీస్ ని స్టీల్ చేసుకోలేకపోయారు. అసలు ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సీజన్ లో 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వీళ్ళకి తెలిసి వచ్చినట్టుంది. కానీ ఎంతైనా ఛాంపియన్స్ కదా, ఓటమి దగ్గరే ఆగిపోకుండా మళ్ళీ మెల్లమెల్లగా కంబ్యాక్ చేసి 8 గేమ్స్ వరకు విన్ అయ్యారు. వీళ్ళ నెక్స్ట్ 2 గేమ్స్ గెలవకపోయినా పర్వాలేదు, కానీ దారుణంగా ఓడిపోకపోతే చాలు ఈజీగా క్వాలిఫై అవుతారు. లేదు టాప్ 4 లో మేము ఎలాగైనా ఉండాలి అంటే నెక్స్ట్ 2 గేమ్స్ విన్ అవ్వడంతో పాటు బెంగళూరు అండ్ ముంబై వాళ్ళ మ్యాచ్లన్నీ ఓడిపోవాలి. మరి ఏదైనా పైనుండి కింద వరకు మ్యాజిక్ జరిగితే తప్పిస్తే వీళ్ళ టాప్ 4 కలగానే మిగిలిపోతుంది. ఎనివే వీళ్ళు డెఫినెట్లీ క్వాలిఫై అవుతారు. ఇక 5th పొజిషన్ లో ఉన్న ముంబై చాలా పెద్ద ఛాలెంజ్ ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా, లీగ్ స్టేజ్ దగ్గరకు వెళ్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ప్రతి టీం తలరాతని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ముంబై సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ముందు గేమ్స్ లో ఓడిపోయినప్పుడు వీళ్ళకి మరీ పెద్ద పెయిన్ తెలియదు. అప్పుడు టేబుల్ టాప్ లో ఉండేవాళ్ళు కాబట్టి ఎలాగైనా టాప్ 4 లో ఫినిష్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏ మ్యాచ్ లో అయినా ఓడిపోయి టాప్ 4 లో ఫినిష్ చేయకపోతే కష్టపడి ఆడిందల్లా వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే తెలుగు టైటన్స్ అండ్ బెంగళూరు బుల్స్ ముంబైని వెనక్కి నెట్టేసి టాప్ 4 లో కూర్చున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ముంబై షూర్లీ వాళ్ళు అప్కమింగ్ 2 మ్యాచెస్ గెలవాలి. ఇక్కడ ఈ 2 మ్యాచెస్ విన్ అయినా టాప్ 4 లో ఉంటారు అని చెప్పలేం. ఎందుకంటే టైటన్స్ అండ్ బుల్స్ కి మంచి పాజిటివ్ స్కోర్ డిఫరెన్సెస్ ఉంది. సో వాళ్ళ లాస్ట్ గేమ్స్ లో విన్ అయ్యారు అంటే వాళ్ళే క్వాలిఫై అవుతారు. ఇన్ కేస్ బెంగళూరు ఒక మ్యాచ్ ఓడిపోయి ముంబై వాళ్ళ లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు అంటే అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు క్వాలిఫై అవుతారు. ఇక్కడ అన్నిట్లోనూ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే స్కోర్ డిఫరెన్సెస్. ఇదే అన్ని టీం జాతకాన్ని డిసైడ్ చేస్తుంది. మరి రిజల్ట్ ఏమొచ్చినా ముంబై గెలవడానికి చూడాలి. మరి సీజన్ స్టార్టింగ్ స్టేజ్ లో వరస్ట్ స్టేజ్ ఫేస్ చేసిన బెంగళూరు బుల్స్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో కూర్చొని చక్రం తిప్పుతున్నారు. ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుని వచ్చి ఈ రోజు 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు కూడా ముంబైలోనే 16 గేమ్స్ లో 9 గెలిచారు. కానీ ముంబైకి +10 పాజిటివ్ స్కోర్ ఉంటే వీళ్ళకేమో +39 ఉంది. అంటే చాలా ఎక్కువ డిఫరెన్సెస్ కనిపిస్తుంది. మరి ఇదే బెంగళూరుని టాప్ 4 లో తీసుకువెళ్ళడానికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్ వెరీ క్రూషియల్. తర్వాత బెంగాల్ వారియర్స్ అండ్ గుజరాత్ తో ఆడతారు. మరి పెద్ద కష్టమైన గేమ్స్ కాదు, కానీ అపోనెంట్ టీమ్స్ కూడా డిసైడెడ్ గేమ్స్ కాబట్టి వాళ్ళు కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాంటిది ఈ 2 గేమ్స్ గెలిస్తేనే ఏ బెంగాల్ లేకుండా బెంగళూరు టాప్ 4 కి రీచ్ అవ్వగలరు. దీంట్లో ఒకటి ఓడిపోయినా మాత్రం వీళ్ళే చాలా బాధపడతారు. బికాజ్ ముందు చెప్పినట్టు వెనకొస్తున్న ముంబై చిన్న ఛాన్స్ అయినా దొరకపోదా అని కాసుకొని కూర్చున్నారు. సో బుల్స్ నెక్స్ట్ గేమ్ షూట్ షాట్ గా విన్ అవ్వాలి. ఇక ఆ తర్వాత 3rd పొజిషన్ లో ఎవరున్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా, మరెవరో కాదు, మన తెలుగు టైటన్స్. ఎప్పుడో సీజన్ 4 లో ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత మనల్ని చూసినంత వరస్ట్ స్టేజ్ అసలు మిగతా ఏ స్పోర్ట్ లో ఏ టీం కూడా చూడకపోయి ఉంటారు. మనం చూసిన కష్టాలు, మనం పడిన బాధలు, మనం ఫేస్ చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు. అలాంటిది 7 సంవత్సరాల తర్వాత ఈ సీజన్ ఓజీ కంబ్యాక్ తో ఓచుకోత అంటే ఏంటో చూపించారు. సీజన్ లో దొరికిన టీం ని దొరికినట్టు దంచేశారు. సీజన్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒక టాప్ టీం గానీ టాప్ లెవెల్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అయితే బెంగాల్ వారియర్స్ అండ్ ముంబై పైన 2 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయాక మనోళ్ళ ఆట ఆరిపోయిందేమో అనిపించింది. ఆ స్టేజ్ లో టాప్ 4 లో ఉండగలమో లేదు అనే డౌట్స్ కూడా రైజ్ అయ్యాయి.
కానీ తర్వాత 2 మ్యాచెస్ లో విన్ అయ్యి అదిరిపోయే కంబ్యాక్ చేశారు. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత క్వాలిఫై అయ్యి ఫ్యాన్స్ అందరికీ మర్చిపోలేని పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ప్రజెంట్ మనోళ్ళైతే 17 మ్యాచెస్ లో 10 గేమ్స్ గెలిచి 3rd పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. హర్యానాతో లాస్ట్ మ్యాచ్ ఆడతారు. ఆ మ్యాచ్ లో విన్ అయితే టైటన్స్ ని టాప్ 4 నుండి తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. ఇన్ కేస్ ఆ మ్యాచ్ లో ఓడిపోతే టాప్ 4 లో ఉంటారా అంటే డెఫినెట్లీ ఉంటారు. కానీ ఇప్పుడంటే యు ముంబా గానీ హర్యానా అండ్ బెంగళూరు వీళ్ళలో ఒక టీం కంటే మిగతా 2 టీమ్స్ 10 కంటే ఎక్కువ మ్యాచెస్ గెలవకూడదు. సో మనతో కంపేర్ చేసుకుంటే బెంగళూరు అండ్ ముంబై 9 మ్యాచెస్ విన్ అయ్యారు కాబట్టి మనకే టాప్ 4 లోకి ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకి 56తో చాలా మంచి పాయింట్స్ డిఫరెన్స్ ఇచ్చే ఉంది. మీకైతే ఏ టెన్షన్ అక్కర్లేదు. టైటన్స్ ని మీరు డెఫినెట్లీ టాప్ 4 లో చూస్తారు. ఇక ఆ తర్వాత తెలిసిందే కదా, ఎప్పటికే టాప్ 2 ఫిక్స్ అయిపోయింది. సీజన్ స్టార్టింగ్ నుండి ఆ ఢిల్లీ అండ్ పుణె వాళ్ళ వచ్చి పర్ఫార్మెన్స్ తో టాప్ 2 లో ఎవరికొండు పడకుండా చేసుకున్నారు. మరి సీజన్ కు ముందు మేము ఎలాగైనా ఈ టాప్ 2 లో ఉండాలి అనుకున్నారు ఏంటో కానీ ఈ సీజన్ లో వీళ్ళు గెలుస్తున్నారు తప్పిస్తే ఓడిపోవడం అసలు చాలా రేర్. ఇప్పటికీ పుణేని పల్టన్ 18 గేమ్స్ లో 13 గెలిచి మనల్ని ఎవడరా ఆపేది అన్న రేంజ్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంటే మిమ్మల్ని మేమేరా ఆపేది అన్న రేంజ్ లో దబాంగ్ ఢిల్లీ 17 గేమ్స్ లో 13 గెలిచి సెకండ్ పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. సో ఈ టాపర్స్ కి ఏ బాధ లేదు. ప్లే ఆఫ్ లో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు ఆ ట్రోఫీ తన్నుకోవచ్చు. వీళ్ళ ఫోకస్ అంతా ప్లే ఆఫ్ లో ఎలా ఆడాలి అని పెడితే సరిపోతుంది. ఈ ఫైనల్ స్టేజ్ లో ఎలా ఉందంటే మ్యాచ్లు గెలిచినా గెలవకపోయినా స్కోర్ డిఫరెన్సెస్ అనేది టీమ్ జాతకాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అదే చూస్తున్నాం. మరి ప్లే ఆఫ్ లో ఫైట్ ఎలా ఉండబోతుంది అనే వీడియో మీకు కావాలంటే మరేం లేదు, ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేసండి. వీడియో పరిగెత్తుకుంటూ మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. మీ ఒపీనియన్ లో టాప్ 4 లోకి ఎవరు వెళ్తారో, టాప్ 8 లోకి ఎవరు క్వాలిఫై అవుతారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కొట్టే మావా ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.